హాయ్ గైస్, వెల్కమ్ టు శివాసోని లైఫ్ స్టైల్ తెలుగు వ్లాగ్స్. ఈరోజు మనం వాడపల్లి వెళ్దామండి. మేమైతే మా హనీ పుట్టుదల తీయించడానికి అయితే వెళ్తున్నాము. సెకండ్ టైము మా నందు కూడా సెకండ్ టైం పుట్టుదల వాడపల్లిలోనే తీయించామండి. ఫస్ట్ టైం అయితే ఇద్దరికి కూడా భద్రాచలం రామయ్య దగ్గర అయితే ఇచ్చాము. ఇప్పుడు సెకండ్ టైము ఇద్దరికి కూడా వాడపల్లిలోనండి. ఇప్పుడు హనీకి సెకండ్ టైము, అలాగే నందుకు కూడా ఇచ్చేస్తున్నాము. వాడపల్లి అయితే నేనైతే సెకండ్ టైం వెళ్తున్నానండి. అలాగే మా వారైతే చాలాసార్లు వెళ్ళారంట. ఈ మధ్య వాడపల్లికి చాలామంది వెళ్తున్నారు. 7 వారాలు చేస్తున్నారు కదా, అనుకున్నది అనుకున్నట్టు కోరికలన్నీ నెరవేరుతున్నాయంటండి. వాడపల్లి వెంకటేశ్వర స్వామి మీద చాలామందికి భక్తి పెరిగింది ఈ మధ్య. చాలామంది అయితే వెళ్తున్నారు. మీరు కూడా వాడపల్లి వెళ్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ మేము వెళ్ళేటప్పుడు అయితే చాలా వర్షం వచ్చేలా అయిపోయిందండి. సరే ఇంకా మేము బయలుదేరిన తర్వాత కొంచెం ఎదురుకెళ్ళిన తర్వాత అలా రాజమండ్రి వచ్చామండి. స్లోగా రాజమండ్రి వచ్చిన తర్వాత అయితే ఇంకా వర్షం పడిపోతుంది, ఎక్కువైపోయింది. ఇంకా పిల్లలు తడిచిపోతున్నారని చెప్పి సైడ్ ఆగామండి. మేము ఒక అరగంట అలా అక్కడి నుంచి ఉండిపోయాము. తర్వాత ఇంకా అలా స్టార్ట్ అయ్యామండి. వర్షం తగ్గిపోయింది. ఇంకెక్కడ కూడా మేము గుడికి వెళ్ళేంత వరకు కూడా వర్షం అయితే పడలేదండి. ఇంత వర్షం పడిపోయింది కదా, ఇంకా ఈ రోజంతా వర్షం వస్తూనే ఉంటుంది, ఎలా వెళ్తాం మనము, ఎలా దర్శనం చేసుకుంటామని చాలా భయపడ్డామండి. కానీ దర్శనం ఎంత బాగా జరిగిందంటే చాలా బాగా జరిగింది. చక్కగా పిల్లలతోటి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నామండి. చూడండి మీరు కూడా. మనకి ఆ వాడపల్లి ప్రదేశంలో వెళ్తున్నప్పుడు కూడా మనకి చాలా మంచి ఫీల్ అయితే వస్తుందండి. గోదావరి మధ్యలోంచి అలాగా చుట్టూ చెట్లు, మొక్కలు, తోటలు ఉంటాయండి. ఇలా అరటి తోటలు అయితే ఎక్కువ ఉంటాయండి, చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి మనకి. అలాగే పూజకి కావాల్సిన కనకాంబరం తోటలు, గులాబీ పూల తోటలు, చామంతి పూల తోటలు చాలా ఉన్నాయండి. వర్షం పడిపోవడం వల్ల మాకు వీడియో తీయడం సరిగ్గా కుదరలేదు. ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయాము. ఇంకెక్కడ వర్షం పడుతుందా అని ఇంకెక్కడ కూడా మేము ఏమీ తినలేదండి, డైరెక్ట్ వెళ్ళిపోయాము. ఇంకా గుడికైతే రీచ్ అయిపోయామండి. బస్సులు చూడండి, చాలామంది ఫ్రీ బస్సులు అని చెప్పి ఇంకా ఆడవాళ్ళు అయితే చాలామంది వస్తున్నారండి. ఇంకా స్పెషల్ బస్సులు కూడా వేస్తారంట శనివారం అయితే. ఇంకా ఒక దగ్గర ఆగి ఇంకా చుట్టూ లొకేషన్ బాగుందని అక్కడ ఫొటోస్ అయితే తీసుకున్నాము. తర్వాత ఇంకా గుడికి వెళ్ళగానే ఫస్ట్ పిల్లలిద్దరికీ తలనీలాలు ఇచ్చేస్తున్నామండి. మా నందు, హనీ ఇద్దరు కూడా చాలా బాగా తీయించుకున్నారు ఈసారి. హనీ కూడా ఆడలేదు. అలాగే మా నందు అయితే ఇంకా సింగిల్గా తీయించేసుకున్నాడు తల. చాలా మంచి ఫీల్ అనిపించింది మాకు. అలాగే తలకి కూడా చిన్న నాటు కూడా లేకుండా మంచిగా తీశారండి గుండ్లు తీసేవాళ్ళు కూడా. తర్వాత ఇంకా నామాలు పెట్టేస్తున్నారు, ఇక్కడ పెట్టించుకున్నారు మా వాళ్ళు, మాకు కూడా పెట్టారు. తర్వాత ఇంకా భక్తులు చూసారండి ఎంతమంది ఉన్నారో. వీళ్ళందరూ కూడా 7 వారాలు 7 ప్రదక్షిణలు అయితే చేస్తున్నారు. మేమైతే ఇంకా ప్రదక్షిణలు అయితే చేయలేదండి, డైరెక్ట్గా 50 రూపీస్ దర్శనం ఉంటే ఇంకా దానికి వెళ్ళిపోయాము. ఒక 3 అవర్స్ పట్టింది మాకైతే. పిల్లలు కూడా అంతగా ఏమీ ఏడవలేదండి. దర్శనంలో మధ్యలో బిస్కెట్స్ అవి ఇచ్చారు పిల్లలకి. ఇంకా పిల్లలతో కూడా మంచి హ్యాపీగా దర్శనం అయితే చేసుకున్నామండి. స్వామివారిని చూసాము. దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా బయటకు వచ్చేసాము. ఇంకా భోజనం చేద్దాం అనుకున్నాం కానీ కుదరలేదండి. ఇంకా ప్రసాదం తీసుకొని ఇంటికైతే వచ్చేసామండి. ప్రసాదం కూడా చాలా బాగుంటుంది. మీరు కన్నా తిన్నారా, వాడపల్లి వెళ్ళారా, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.